హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జానుస్ జిందగీ ఛానల్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంక నేనైతే బయటికి వెళ్తున్నాను. ఎక్కడికి ఏంటి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నారా అయితే చాలా వీడియోస్ అయితే చేశాను. యూస్ఫుల్ అయిన వీడియోస్ చాలాటే ఉన్నాయి. చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటి అంటే మీకు ఫర్దర్గా వచ్చే వీడియోస్ అయితే నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బయటికి వెళ్తున్నానని చెప్పి డోర్స్ అన్నీ వేసేసుకుంటున్నాము. మన లేడీస్ ఏంటి అంటే డోర్స్ అన్నీ వేస్తాం కానీ మినిమంగా మర్చిపోయేవి ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీరు ఏం మర్చిపోతారు. నేనైతే మాత్రం వెళ్ళే ముందు స్టవ్ ఆపుకున్నానా లేదా చూసుకుంటాను. ఇంకా ఫ్యాన్స్ ఏమైనా స్విచ్చెస్ మనం వెళ్ళే టైంకి కరెంట్ పోయిందనుకోండి, ఫ్యాన్స్ అన్నీ ఆన్ చేసి ఉంచితే ఇంకా కరెంట్ వచ్చాక గిర్రమని తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అవి కూడా ఒకసారి చెక్ చేసుకుంటాను నేనైతే. ఇంకా లాస్ట్లో వెళ్ళేటప్పుడు ఫ్యాన్ మర్చిపోయానని చెప్పి ఫ్యాన్ కూడా ఆపేసి అయితే వెళ్ళాను. ఇంకా డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకొని వెళ్తున్నాను. ఇంకా నేనైతే నెట్ సెంటర్కి అయితే వెళ్తున్నాను. నేను బయటికి వెళ్ళే ముందు ఒక్కసారి దేవుడిని అయితే దండం పెట్టుకుంటాను. క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి అని చెప్పి, లాభం లేకపోయినా పర్లేదు కానీ క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చేటట్లు చూడు అని మాత్రం దండం పెట్టుకుంటాను. దండం పెట్టుకుని వెళ్ళిన తర్వాత ఇంకా డోర్స్, బెడ్రూమ్ డోర్ కూడా వేసేస్తున్నానండి. నేనైతే మా ఊర్లో కూడా మీ సేవలు నెట్ సెంటర్లు ఉన్నాయి కానీ అక్కడ ఇలాగ పబ్లిక్ ఆన్లైన్గా ఏవైనా పెట్టాలి అంటే గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళకి అంతగా ఐడియా లేదండి. అలాగని చెప్పి వేరే ఊరైతే వెళ్తున్నాము. పక్క ఊరేనండి. ఛార్జ్ ఒక 20 రూపీస్ ఛార్జ్ అయితే అవుతుంది ఆటోకి, అంతే. అక్కడైతే వెళ్తున్నాను. అక్కడే నేను కాలేజ్ చదువుకుంది కూడా అదే ఊర్లో అనమాట. అక్కడ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. బట్ లోకల్లో అక్కడ దగ్గరలో ఉన్నది ఒకే ఒక ఫ్రెండ్ ఉన్నారులేండి, కానీ దగ్గరగా తినే ఉంది అని చెప్పి వీళ్ళ ఇంటికైతే వెళ్ళాను. వీళ్ళ ఇల్లు చాలా క్యూట్గా నీట్గా ఉందని చెప్పి చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాను. ఇల్లు చాలా బాగుంది. మేము కింద రెంట్కి ఇచ్చాము. అలానే సేమ్ రూమ్స్ అయితే దిగాయి. బట్ ఏంటి అంటే న్యూ మోడల్గా అన్ని సీలింగ్ వేయించుకొని పెయింటింగ్స్, 3D పెయింటింగ్స్ అన్నీ మంచిగా వేసుకొని నీట్గా ఉంచుకున్నారు. అటాచ్డ్ బాత్రూమ్ బెడ్రూమ్కి అనమాట. చాలా నీట్గా అనిపించింది. దీనికి కూడా కాల్ చేస్తే ఏమన్నదంటే నేను పెడతాను పోస్టర్లో అనేసి అన్నదని చెప్పి వీళ్ళ ఇంటికి వచ్చాము. తన సర్టిఫికేట్స్ అయితే తీస్తుంది. ఇక్కడ పోస్టల్కి నేను చెప్పడం మర్చిపోయినా, ఏం జాబ్ పెడుతున్నాను ఏంటి అనుకుంటున్నారు కదా. పోస్టల్ పెడుతున్నానండి, ఏమీ లేదు, జస్ట్ పెడదామని చెప్పి పెట్టడమే. కానీ పోస్టల్ మనకి 10th హైయెస్ట్ మార్క్స్ అంటే 9.5 దాటిన వాళ్ళకి, లేదంటే 10/10 వచ్చిన వాళ్ళకి అయితేనే మనకి ఎక్కువగా జాబ్స్ అయితే రావడం జరుగుతుంది. నాకు 8.7 వచ్చాయి. బట్ ఎందుకో అలా పెడుతూ ఉంటానన్నమాట. ఎక్కడో హోప్ వస్తుందేమో అని చెప్పి. ఇంకా చాలా పడ్డాయి కానీ ఎగ్జామ్స్ నాకైతే ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు. గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసి వాటి చదువుకొని అవి రాసే అంత ఓపిక అయితే లేదు. ఇంకా పోస్టల్ అప్లై చేసిన తర్వాత మా పార్దువాల్ స్కూల్కి కూడా వెళ్ళాను. వైష్ణవి పార్దువాల్ గురించి కొంచెం వాళ్ళ టీచర్స్ని కలిసి, అలాగే ప్రిన్సిపల్ మేడంని కలిసి ఇంకా వాళ్ళ ఫీజు ఎలా ఉంది ఏంటి కనుక్కొని వచ్చానమాట. మీకు ఇంతకుముందు వీడియో చేశాను కదా స్మార్ట్ పాయింట్ అని, ఇదేనండి స్మార్ట్ పాయింట్. చాలా కాస్ట్లు అయితే ఉన్నాయి అక్కడ. ఆల్రెడీ ఒక వీడియో కూడా పెట్టాను నేను. చాలా మంచి రెస్పాండ్ అయితే వచ్చింది. దానికి కూడా మంచిగానే అక్కడ చాలా కాస్ట్ మనం మామూలుగా సూపర్ మార్కెట్లో తీసుకునే దానికన్నా చాలా కాస్ట్ ఉన్నాయి. ఇంకా పని అంతా పూర్తి చేసుకొని పోస్టల్ అప్లై చేస్తాను కదా. ఒక ఫ్రెండ్ కలిసి చాలాసేపు అయితే మంచిగా మాట్లాడుకున్నాము. మంచిగా టైం అయితే స్పెండ్ చేసాం అనిపిస్తుంది. ఇంట్లో అలా కూర్చునే కన్నా ఇలాగ బయటకు వచ్చి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిదైనా మంచిగా మాట్లాడితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ డే అంతా కూడా మనకు ఒక సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుందండి. ఇంకా వచ్చాను కదా అని చెప్పేసి ఇంకా చూసారు కదా కొన్ని అయితే ఐటమ్స్ అయితే తీసుకొచ్చాను. నేను వచ్చేటప్పటికి చిన్న చినుకులు కూడా పడుతున్నాయి. నేను వచ్చేటప్పటికి టైం 2 అయితే అయ్యిందండి. ఎందుకంటే స్కూల్కి వెళ్ళాను కదా. అక్కడ ఒకటి పోస్టల్, అక్కడ నెట్ సెంటర్లో చూసారు కదా, అక్కడ క్లాస్ చెప్పుకుంటూ వాళ్ళందరూ అంటే కంప్యూటర్ నేర్చుకోవడానికి వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళ క్లాస్ చెప్తూ మాకు ఇక్కడ అది వెబ్సైట్ కూడా ఓపెన్ అవ్వాలి కదా ఫాస్ట్గా, అక్కడ కూడా కొంచెం టైం పట్టింది. ఇవన్నీ పనులన్నీ చూసుకొని వచ్చేటప్పటికి నాకైతే టైం 2 o'clock అయ్యింది. ఇంకా రాగానే ఫస్ట్ మేము బయట నుంచి వచ్చేటప్పుడు కాల్ అయితే కడుక్కుంటాము. నాకు మా ఆయనకి ఇద్దరికి అలవాటనమాట. వచ్చిన వెంటనే కాల్ అయితే కడుక్కుంటాము.
కడుక్కొని ఇంకా కొంచెం తినేసి పడుకున్నానండి. ఇంకే పని చేయలేదు. కొంచెం రెస్ట్ అయితే తీసుకున్నాను. రెస్ట్ తీసుకున్న తర్వాత గిన్నెలు కూడా తోముకున్నానండి. అంతే ఈ వీడియో. మీరు హౌస్ వైఫ్గా ఉంటూ ఏవైనా గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేశారా? చేస్తే ఏ ఎగ్జామ్స్కి అప్లై చేశారు? అలాగే కోచింగ్కి వెళ్తున్నారా? ఇంట్లో ఉండి చదువుకుంటున్నారా? నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.